భారతీయ రైల్వే రోజురోజుకు అద్భుత పురోగతి సాధిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్కీమ్ కింద విమానాశ్రయాల తరహాలో సౌకర్యాలను కల్పిస్తున్నారు. తొలి బుల్లెట్ రైలు వచ్చే ఏడాది చివరలో కానీ తర్వాత ఏడాది కానీ పట్టాలెక్కబోతోంది. సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు పట్టాలపై వేగంగా పరుగులు తీస్తున్నాయి. అనేక ఘనతలను సొంతం చేసుకున్న భారతీయ రైల్వే నెట్వర్క్ 1,00,000 కిలోమీటర్లుగా ఉంది. ప్రతిరోజు 13,000 రైళ్లు కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భారత్లోని ప్రతి రైల్వే స్టేషన్కు ఒక కథ ఉంటుంది. వాటి వెనకాల ఎన్నో వాస్తవిక జీవితాలకు సంబంధించిన చరిత్ర ఉంటుంది. ఈ కోవలోకి చెందినదే మన దేశంలోని చివరి రైల్వే స్టేషన్ సింగాబాద్ స్టేషన్. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని మాల్దా జిల్లా హబీబ్పూర్ ప్రాంతంలో ఇది ఉంది. దీన్ని ఇండియా చివరి స్టేషన్గా భావిస్తారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. దీన్ని బ్రిటిష్ కాలంలో నిర్మించారు. భారతదేశానికి బంగ్లాదేశ్కు మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పడంలో ఈ స్టేషన్ది కీలక పాత్ర. జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటివారు ఢాకా వెళ్లాలంటే ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించేవారు. ప్రస్తుతం ఇక్కడ రాకపోకలు సాగడం లేదు. ప్రయాణికుల కోసం రైలు ఆగడం లేదు. కానీ గూడ్స్ రైళ్లను మాత్రం ఆపుతున్నారు. సింగాబాద్ నుంచి బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాలకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎగుమతులు, దిగుమతుల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రయాణికుల రైళ్లకు సంబంధించిన సిబ్బంది ఎవరూ ఇక్కడ విధులు నిర్వహించినప్పటికీ గూడ్స్ రైళ్లకు సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రం ఉంటారు. సిగ్నల్ ఇంజనీర్తో పాటు స్టేషన్ సిబ్బంది పలువురు ఉంటారు. అయితే సింగాబాద్లో ప్రయాణికుల కోసం రైళ్లను నిలపాలంటూ కొన్నాళ్లుగా ఇక్కడి ప్రజలు రైల్వేను కోరుతున్నారు.